ఈ సెంటర్ పాయింట్ కనుక్కోమని నేను మొదటి నుంచి చెప్తున్నా. మీరు సెంటర్ పాయింట్ కనుక్కుంటే షర్టు చక్కగా 2 వైపులా కూడా ఎటు లాగకుండా, లెగవకుండా సెంటర్‌లో కూర్చొని ఎటు ఎంత పెట్టినా అలా ఇచ్చేసిద్ది. సెంటర్ పాయింట్. హలో అండి. నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్‌ని. ముందుగా మీరందరూ చూపుతున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు మీ ముందు ఒక షర్ట్ కటింగ్ చేయబోతున్నాను. ఇదొచ్చేసి చెక్స్ కలిగిన షర్ట్, అంటే గడి, మనం గళ్ళ షర్ట్ అంటాం కదా. ఇది గళ్ళు కలుపుతూ కటింగ్ చేస్తాను. మీకు నా కటింగ్ లో లెక్కల ప్రకారంగా కటింగ్ చేసేటటువంటి పద్ధతి తెలుస్తుంది. ఉజ్జాయింపు కటింగ్ అనేది నేను చెప్పను. ఈ ఉజ్జాయింపు అనేది గ్యారంటీ లేనటువంటిది. నేను పక్కా కొలతలతో లెక్క ప్రకారంగా కటింగ్ చేసేటటువంటి విధానం మీకు తెలియజేస్తున్నాను. మన వీడియో చివరి వరకు చూడండి. ఒక లైక్ చేయండి, ఒక కామెంట్, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇతరుల వద్దకి మన వీడియోల్ని షేర్ చేయండి. నా వీడియోల ద్వారా మీరు చాలా మంది మంచి వర్క్ చేస్తున్నామని తెలియజేస్తున్నారు. నాకు చాలా సంతోషం. నేను ఏదైతే ప్రయత్నం చేశానో అది సక్సెస్ అవుతుందని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా వీడియోలు మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను కొంచెం రిస్క్ అయినా సరే యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాను. మన వీడియోని ఇతరుల వద్దకు చేర్పించండి. వారికి ఉపయోగం కలుగుతుంది. నేను ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాను. ఈ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకుంటే కామెంట్లో మీ నెంబర్ అనేది ఇవ్వండి. దీని ద్వారా మీకు కూడా ఉపయోగాలు ఉంటాయి. ఇంక మనం లేట్ చేయకుండా కటింగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి. పెద్ద పన్న 1.60 చెక్స్ గల షర్టు. చెక్స్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఇక్కడ కింద లైన్ ఒకటి వేరుంటది, పై లైన్ వేరుంటది. ఈ చెక్స్ కి మార్చకూడదు. ఎటైతే కట్ చేసామో అలాగే ఉండాలి, కిందకి పైకి మార్చకూడదు. ముందుగా మనం దీన్ని వాటర్లో బాగా షింక్ చేసి తర్వాత ఐరన్ బాక్స్ మీద కూడా సాఫ్గా రుద్దడం జరిగింది. ఇది లెనిన్ షర్టు, లెనిన్ స్టైల్ అన్నమాట. ప్యూర్ లెనిన్ కాదు, లెనిన్ స్టైల్, సెమీ లెనిన్ అంటారు కదా, అది. ఇలాంటివి బాగా వాష్ చేయాలి, షింక్ అవుతాయి. తర్వాత మెజర్మెంట్ మారుతూ ఉంటాయి షింక్ అయితే. అందుకని ప్రతి గుడ్డ తడపండి, తడిపితే మంచిది. మనకి ఈ అంచు అవసరం లేదు కాబట్టి అంచుని తీసేద్దాం. ఈ అంచులు పెట్టి కుట్టకూడదు, అంచు లాక్కుంటది, బాగా లాక్కుంటది. అందుకని అంచులు తీసేస్తా ఉండండి. ప్లేన్ కుట్టే మాట అయినా సరే అంచులు తీసేయాలి. అంచులు తీసేసి ఇక్కడ డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ప్లేన్ కుట్టాల్సి వచ్చింది. ఇక్కడ మనం కాజాల పట్టికి గుండీల పట్టి కంటే మనం డ్రాయింగ్ మార్కింగ్ వేసేది గుండీల పట్టి మీద. మనం ఒక 1/2 ఇంచి కాజాల పట్టి ఎక్కువ పెట్టుకోవాలి. పెద్ద పట్టి వేసే మాట అయితే, 1 ఇంచి పట్టి వేసే మాట అయితే అవసరం లేదు, 2 సమానంగా కటింగ్ చేసుకోవచ్చు. ఈ గళ్ళు కలుపుకోవాలి, ఈ చెక్స్ కలవాలి. గుండీలు పెట్టుకున్నాక పట్టి ఒకదాని మీద ఒకటి ఎక్కుద్ది. కొన్ని పట్టీలు క్రాస్గా ఉంటాయి, అన్ని గమనించండి. గమనించి పట్టి మనం బటన్లు పెట్టినాక చక్కగా ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ కటింగ్ లో చూసుకుంటే ఇక్కడికి వచ్చే పాటికి మారుతా ఉంటది, సైడ్కి వెళ్ళేటప్పుడు గడి మారుతా ఉంటది, మారిద్ది. ఇప్పుడు మనం బ్యాక్ కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. ముందుగా మనం మంచి డీసెంట్ తీసుకుందాం, కలర్ కనబడే విధంగా ఉండేలాగా. మనకు మంచి కలర్ డీస్ కావాలి, ఎర్రది రోజ్ కలర్ వాడుకుందాం. కింద మార్కింగ్ చేసుకుందాం. కింద వచ్చేసి యాపిల్ కట్. ఇది యాపిల్ కట్ కోసం ముందుగా ఎల్బెండ్ స్కేల్తో మీరు వాడుకోండి. ఎల్బెండ్తో వాడడం మంచిది. ఇది నాకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నా. ఇది కింద క్రాస్ కటింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ కంటే ఇంకొక పాయింట్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. మనం దౌడు ఎంత అయితే కుడతామో అంత ఖర్చు పెట్టుకోండి.
ఇటు వచ్చేసి ఇది ఇంచిం పావు స్కేల్, దీనికంటే ఇంకొక హాఫ్ ఇంచ్ గుండెల పట్టి ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి కాజాల పట్టి 30 ఇంచు ఎక్కువ ఉంది. ఈ పట్టి కంటే పట్టి ఇంత వస్తుంది, ఈ స్కేల్ అంత వస్తుంది. నేను ఈ స్కేల్ పెట్టాను, లోపల మనకు ఖర్చు ఉంది. అది మనకి ఏదైనా కానివ్వండి, మనకి తెలియాలి, ప్రతి లెక్క అనేది తెలిస్తే మనం ఎట్టయినా కటింగ్ చేసుకోవచ్చు. షర్ట్ పొడవు వచ్చేసి 28.5. కింద మనకు తయారు వస్తుంది, ఇక్కడ నుంచి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి. ఇది 28.5, పైన హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి 29 మార్కింగ్. 29 ఇక్కడ 16 మీద పొట్ట మార్కింగ్ వేసుకుందాం. తరువాత ఇక్కడ సంకడం చేయడానికి ఛాతీని తీసుకుందాం. 42 ఛాతీ, 42 అయితే 10.5 వస్తుంది. అయితే మనం దీనికి 9.5 దింపుకుందాం. 9.5 ఈ క్లాత్ సాగేదే కాబట్టి 9.5 దింపుకుంటే సరిపోతుంది. ఫిట్టింగ్ వాడే వాళ్ళైతే 9 అంగుళాలే పెట్టాలి దీనికి. ఈ క్లాత్కి మనం క్లాత్ గమనించాలి, కస్టమర్ అభిప్రాయం గమనించాలి, మనకన్నీ ముఖ్యమే. ఒకటి వదిలేసి ఒకటి పెట్టినా మనం లాస్ అవుతాం. అందుకని క్లాత్ని గమనించి కస్టమర్ కోరిక, కస్టమర్ ఫ్రీగా వాడతారా, మీడియంగా వాడతారా, బాగా లూజు కావాలన్నారా అనేది కూడా మనం ఇక్కడ గమనించి సంకడం చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ షోల్డర్ డౌన్ చేయడానికి సంకడౌన్ లో నుంచి మళ్ళీ 4వ వంతు ఇక్కడ పెట్టుకోవాలి. ఇది 9.5 వచ్చింది. పాయింట్ తక్కువ 2.5కి మనకి ఇది 4.5 వస్తుంది. పాయింట్ తక్కువ 2.5కి మనం దీనికి 2.5 దింపుకుందాం. 2.5 దింపితే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ గా మార్కింగ్ వేసుకుందాం. ఇది స్ట్రైట్ గా ఉండాలి. మీరు ఎల్బెండ్ స్కేల్ ని వాడండి. ఎల్బెండ్ వాడితే మార్కింగ్ అనేది స్ట్రైట్ గా వస్తుంది. కాలర్ వచ్చేసి 16ని 5 భాగాలు చేయండి. 5 భాగాలు ప్లస్ ఇటు ఖర్చు వదిలేయాలి. 5 భాగాలు. నేను దీనికి పాయింట్ తక్కువ 3 పెట్టేస్తున్నా. కటింగ్ లో ఒక పాయింట్ తక్కువ పెట్టుకోవాలి. ఒక తక్కువ పెట్టుకుంటే తర్వాత మనం అవసరమైతే సరి చేసుకోగలం. ఇవి కుట్టేటప్పుడు సాగుతూ ఉంటాయి, అటు తగిలి ఇటు తగిలి దారాలు లెగిసి సాగుతూ ఉంటాయి. షోల్డర్ వచ్చేసి 18.5. 18.5లో సగం 9.5. ఇది 9.5. ఇది ఖర్చు. మళ్ళీ ఇక్కడ 42లో 4వ వంతు పెట్టుకోవాలి. 10.5 4వ వంతు ప్లస్ ఈయనకి 2 అంగుళాలు పెట్టేస్తున్న మీడియం. ఇది మీడియంగా లూజు వాడే వాళ్ళ కోసం. ఇది మీడియంగా అయితే 2 అంగుళాలు మీడియం. మళ్ళీ ఇక్కడ పొట్టకాడ వచ్చేసి 39. 39లో 4వ వంతు పావు తక్కువ 10. మళ్ళీ ఇక్కడ ఈయనకి ఒక పాయింట్ తక్కువ 2 పెడుతున్నా. ఇక్కడ పాయింట్ తక్కువ 2. ఇప్పుడు ఇక్కడ సీట్ వచ్చేసి 42. సీట్ మెజర్మెంట్ ఇక్కడ చేసుకోవాలి, కింద మార్కింగ్ లో కాదు. కింద మార్కింగ్ కాడికి వెళ్ళేపాటికి సీట్ డౌన్ అవుతుంది. ఇక్కడ ఉంది సీట్ మెజర్మెంట్, అందుకని సీట్ మెజర్మెంట్ ఇక్కడ వేసుకోవాలి. 4వ వంతు 10.5 ప్లస్ ఇక్కడ పావు తక్కువ 2 చాలు. ఇక్కడ పావు తక్కువ 2. మళ్ళీ ఇక్కడ ఎదర్ ఛాతీ మెజర్మెంట్ పెట్టుకుందాం. 9. ఎదర్ ఛాతీ మెజర్మెంట్ వచ్చేసి 9. ఇది ఖర్చు. ఇవన్నీ మనం మార్కింగ్ వేసుకుందాం. షేపులు చక్కగా కలుపుకోవాలి. ఏ స్కేల్తో అయితే మనకు షేపులు కలుస్తాయో ఆ స్కేల్ని వాడుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ ఈ స్కేల్తో బాగా మధ్యలో షేప్ వచ్చింది. కింద వచ్చేసరికి ఇక్కడ స్కేల్ని కొంచెం రివర్స్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. బయటికి వెళ్ళిపోతే షర్టు ఇలా ఓపెన్ అయి ఉంటుంది, అందుకని గమనించి పెట్టుకోండి. ఇక్కడ షోల్డర్ డౌన్ మార్కింగ్. ఇక్కడ మనం మెడకి రౌండ్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి సంక రౌండ్ మీడియంగా పెట్టేసుకుందాం. ఇది మీడియంగా సంక రౌండ్. ఇది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం సెంటర్ లో. ఈ బాక్స్ లో ఒక మార్కింగ్. ఈ మార్కింగ్ మెజర్మెంట్ 2.5. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఖర్చు వదిలేసి యాపిల్ కట్ కోసం ఛాతీలో నుంచి 8వ వంతు. ఛాతీ వచ్చేసి 42. 42లో 5.5. 8వ వంతు వచ్చేసి 5.5. ఇక్కడ నుంచి 2.5. కింద మార్కింగ్ నుంచి దీనికి 2.5. ఇది మీడియంగా ఉండేటటువంటిది. ఇక్కడ నుంచి మనం చక్కగా యాపిల్ కట్ షేప్ని మంచి షేప్ వచ్చేలాగా కటింగ్ చేసుకుంటూ ఉండండి. తొడిగినాక అందంగా కనబడాలి ఈ కింద షేపు. మీరు కుట్టినాక కస్టమర్ తొడిగినాక చూసుకుంటూ ఉండండి. మనం పెట్టిన క్రాస్ కటింగ్ ఎలా ఉంది, బాగుందా, ఏమన్నా మార్పులు చేసుకోవచ్చా అనేది.
క్రాస్ కటింగ్ చక్కగా ఉండాలి. ఈ రౌండ్ అనేది చక్కగా ఉండాలి. వెనక షోల్డర్ మెడ ఈ మెడ రెండు కలిసేలాగా చక్కగా ఉండాలి రౌండ్ అనేది. ఇప్పుడు ఇక్కడ సంకర్ రౌండ్ మనం కొలుసుకుందాం. ఇక్కడ మనం షోల్డర్ యాడ్ చేస్తాం. షోల్డర్ యాడ్ చేస్తే మనకు ఫోల్డ్ ఇక్కడికి పడిద్ది. సెంటర్ పాయింట్ అనేది మనకి ఇక్కడికి పడిద్ది కదా. మనం ఇక్కడ నుంచి కొలవాలి. ఇక్కడ షోల్డర్ మనం ఎంత వెడల్పు వేస్తామో దాంట్లో సగం వచ్చేలాగా పెట్టుకోవాలి. చూడండి, ఇది పావు తక్కువ 12 వస్తుంది. 11:30 3/4 11:30 వచ్చింది. ఈ సంకర్ రౌండ్ సరిపోతుంది. బ్రహ్మాండంగా ఫ్రీగా ఉంటది, కొంచెం పట్టుకోకుండా మీడియం లూజ్ లో. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ ని తీయాలి. ఇక్కడ బ్యాక్ గడి కలుపుకోవాలి. అడ్డం సారాలు కలవాలి. అడ్డం గళ్ళు ఉంటాయి కదా, అవి కలవాలి. లూజులో 3/4 ఇంచు తగ్గించుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి లూజులో 3/4 ఇంచు తక్కువ ఉండాలి. ఇది గమనించి పెట్టుకోండి. 3/4 ఇంచు బ్యాక్ తక్కువ ఉండాలి. బారుకి ఒకేలాగా ఉండేలాగా కటింగ్ చేసుకోండి. కింద 1/2 ఇంచు మైనస్ చేస్తున్నా. కింద 1/2 ఇంచు పొడవు తక్కువ ఉండాలి. బ్యాక్ 1/2 ఇంచు. సైడ్కి వచ్చేపాటికి మనం ఈ సైడ్ పొడవులోనే మనం దీన్ని కలుపుకోవాలి. మనకు పొడవు ఇక్కడ నుంచి తగ్గుతుంది. సైడ్కి వెళ్ళే పాటికి మనం బ్యాక్ లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5 డౌన్ చేద్దాం. 1.5 డౌన్ చేసుకుంటే చక్కగా ఉంటది. 1.5 డౌన్ చేయాలి. 1.5 అనేది ఏంది అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. 1.5 కాడ నుంచి వీపు షేప్ మారిద్ది. ఈ 1.5 కాడ నుంచి పైకి షోల్డర్ అనేది ఒక లెక్క ప్రకారంగా ఉంటది. అందుకని ఇక్కడ జాయింట్ వేసి కొంచెం షేప్ ఇవ్వడానికి 1.5 డౌన్ చేస్తున్నాం. ఇది షోల్డర్ లో సగం, ఇది ఖర్చు. ఇక్కడ నుంచి మీడియంగా ఇది స్ట్రైట్ గా పెట్టేస్తున్నా. ఇది మీడియం లూజ్ కాబట్టి స్ట్రైట్ గా పెట్టేస్తున్నా. లూజ్ కావాలనే వాళ్ళకి ఇది బయటికి షేప్ ఇవ్వాలి, బయటికి తేల్చేయాలి. ఇక్కడ నుంచి మనం కొంచెం లైట్ గా షేప్ ఇవ్వాలి. వెనక బ్యాక్ సైడ్ లో ఫోల్డింగ్స్ పడుతున్నాయని మనకు మిత్రులు అడిగారు. అవి పడకుండా ఉండాలంటే ఇక్కడ 1/4 ఇంచు షేప్ ఇవ్వాలి. ఈ 1/4 ఇంచు షేప్ ఇచ్చి ఇక్కడ జిల్లా పడకుండా ఉంటది. ఈ 1/4 ఇంచు షేప్ ఇస్తే ఇక్కడ ముడతలు కూడా ఉండవు. వెనక షేప్ ఇవ్వాలి ఇలా. రాలేదన్న ఫోన్ కూడా ఎత్తట్లా. చెప్పడు అతను. అదేనన్నా ఒక్క మాట నాకు ఫోన్ చేసి రావట్లేదు. నేను ఏదన్నా అర్జెంట్ ఉంటే నేను అసలు ఎదురు చూడను. నా పని ఏదన్నా ఉంటే నేను చూసుకుంటా. పొడి మొత్తం చేస్తే మావాడే రాస్తారు. ఎంత ఉండొచ్చు రెగ్యులర్ అనుకోవాలి. అంటే లెటర్స్ 18 లేదు కాబట్టి 18% సుమారుగా ఎందుకున్నారు. ఇప్పుడు మనం దీనికి సంకర్ రౌండ్ కొలుసుకుందాం. 2 భాగాలు ఇలా పట్టుకొని 2 భాగాలు సంకర్ రౌండ్ ఇలా కొలుసుకోవాలి. ఇది చూడండి, ఒక్క పాయింటే ఫ్రంట్ ఎక్కువ ఉంది. ఒక్క పాయింట్ వచ్చింది. ఒక్క పాయింట్ మాత్రమే ఎక్కువ ఉంది. ఒక్క పాయింట్
బిల్లు కూడా అవసరం లేదు, డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ లో ఇవ్వచ్చు. బిల్లు కొట్టించారా ఎట్లా ఫార్మాట్. ఇక్కడ చూడండి, మనం సంకడం ఎంత చేసామో చూసుకోండి. 9:30 దింపాము. రికార్డింగ్ లో ఉంది, రికార్డింగ్ లో ఉంది. 9:30 ఫ్రంట్ లో మనం సంకడం చేసాము. ఇక్కడ 10 పెట్టుకోవాలి. ఇదిగోండి 10, కరెక్ట్ గా 10 ఉంది. ఇది 10 పెట్టుకోవాలి. 10 పెట్టుకుంటే బిల్లు వచ్చేసి సంకరౌండ్ మనకి సరిపోతుంది. పైన మార్కింగ్ వేసుకుందాం. ఇది మనం లోడింగ్ చేసి ఎడల్పు కుట్టేస్తాం కాబట్టి నేను 1 ఇంచ్ పెట్టుకున్నా ఎక్కువగా. చేయి పొడవు వచ్చేసి 26, ఇది 26. ఇక్కడ మనం కప్స్ 26, ఇది చేయి పొడవు. ఇక్కడ మనం కప్స్ యాడ్ చేయాలి, 2.5 కప్స్ యాడ్ చేస్తాం. మళ్ళీ దీనికి ఖర్చు ముందుగా స్ట్రైట్ మార్కింగ్, తర్వాత ఒక 1/2 ఇంచ్ మార్కింగ్. కప్స్ పొడవు వచ్చేసి 1/2 తక్కువ 10 వేద్దాం. దీనికి 1/2 తక్కువ 10, పాయింట్ తక్కువ 5. మళ్ళీ ఇది 1 ఇంచ్ వరకు ఎక్కువ పెట్టుకోవడం జరిగింది. సింగిల్ ఫిల్ట్ సైడ్ లో ఖర్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, సంక డౌన్ చేయాలి. మనం సంక డౌన్ చేయడానికి ఛాతీలో నుంచి 8వ వంతు. ఈయన ఛాతీ వచ్చేసి 42, 42 సైజ్ అయింది. 42లో 8వ వంతు వచ్చేసి 5.5, 5.5. 8వ వంతు దింపాలి. చూడండి, ఇక్కడ ముందుగా మనం ఒక అందాజుగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కండకాడ లూజ్ వచ్చేసి 15.5, 15.5. దీనికి 15.5 అంటే 7.5 పాయింట్. ఇది ఖర్చు. మళ్ళీ ఈయనకి మోచేతి కాడ మెజర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ 13.5, 13.5, 13.5 అంటే 6.5కి పాయింట్. ఇది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఖర్చు. ఇది అన్నా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇక్కడ మనం ఒక ఫిల్ట్ యాడ్ చేస్తున్నాం. ఫిల్ట్ లేకపోతే మనకి ఇక్కడ ఈ రేంజ్ లో షేప్ వచ్చింది. ఫిల్ట్ లేకపోతే ఇలా వచ్చింది. ఇక్కడ ఖర్చు చూడండి, ఇది మనం కప్స్ వేసేది, ఇది ఖర్చు. ఫిల్ట్ లేని పక్షంలో మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. దీనికి మనం ఒక ఫిల్ట్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ కట్ చేస్తుంటాం. ఇక్కడ మన ఇక్కడ మోచేయి కాడ మన హ్యాండ్ లావు ఉంటది. మళ్ళీ ఇక్కడ దాకా మనకి కండకాడ మెజర్మెంట్ ఇది. ఇక్కడ నుంచి మరి మనకి ఇక్కడ షేప్ ఉంది. ఈ షేపుని మరి మనం ఎలా కలుపుకోవాలి? ఈ షేపుని మన కాడ బాగా బెండు కలిగిన స్కేల్స్ ఏమైనా ఉంటే వాటితోటి మనం ఇక్కడ నుంచి దీన్ని ఇలా కలుపుకోవాలి. లేదు చేత్తోనైనా సరే మనం సేమ్ ఇలా గీసుకోవచ్చు. చూడండి ఎలా కలిసిందో. చెయ్యి చూడండి, చెయ్యి షేప్ ఇది. మనం ఫిల్ట్ వేసినాక ఫిల్ట్ మనం ఐరన్ లో ఫోల్డ్ చేసినా ఇలాగే వస్తుంది. ఒక ఫిల్ట్ ఎందుకు వేస్తున్నామంటే మనం ఇలా అన్నప్పుడు ఫిల్ట్ ఓపెన్ అయ్యి ఫ్రీ ఇచ్చిద్ది. ఎప్పుడు గుండి పెట్టి ఉండే వాళ్ళకైతే ఫిల్ట్ లేకుండా కూడా కుట్టవచ్చు. బాగా ఫిట్టింగ్ వాడతారు స్కిన్ టైట్ లాగా. కానీ మనం ఇది మీడియం లూజ్ కాబట్టి ఒక్క ఫిల్ట్ అన్న పెట్టాలి. ఒక్క ఫిల్ట్ అన్న ఉంటేనే బాగుంటది. ఇప్పుడు మనం ఇక్కడ కటింగ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ సంకరౌండ్ కొలుద్దాం. మనకు కావాల్సింది 11.30 కదా, అది 12 కావాలి. ఇది చూడండి, ఇక్కడ 12 కరెక్ట్ గా వచ్చింది. ఎందుకంటే ఫ్రంట్ లో సంఖ 9.5 దింపితే ఇది 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టి 12 అంగుళాలు పెట్టాం. 10 అంగుళాలు పెట్టాం. 9.5 అది పెట్టి ఇక్కడ 10 అంగుళాలు ఇక్కడ పెట్టాం. మనకు సంకరౌండ్ ఇక్కడ ఫ్రంట్ సంకరౌండ్ వచ్చేసి 11.30 ఉంది. ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ కావాలి. ఇది ఈ బాడీ సంఖ కంటే చేతి సంఖ 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటేనే మనం కుట్టేటప్పుడు రౌండ్ లో బాడీని లాగుతాం. ఫ్రంట్ రౌండ్ గుంటలో, వెనక గుంటలో ఇది లాగాలి. లాగకపోతే చేతులు కూర్చోవు, జిల్లాలు వస్తాయి. ఇది గుర్తుంచుకొని మీరు కుట్టేటప్పుడు ఈ చెయ్యి అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని అది లాగి కుట్టడానికి 1/2 ఇంచ్ ఎక్కువ కావాలి. సెంటర్ లో ఘాటు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ షేపుతో ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ తగిలియడానికి ఒక 1/2 ఇంచ్ ఫ్లాట్ గా పెట్టుకోవాలి.
ఇది చూడండి, ఈ షేప్ ఫిల్ట్ వేసినాక ఇక్కడ ఉంటది. ఇలా కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ చక్కగా ఉంటది. లెక్క ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనమందరికి ఇబ్బందికరమైనది ఏంది? గుంట కొట్టే విధానం. గుంట కొట్టే విధానానికి నేను మీకు ఒక మెథడ్ చెప్పా, ఫార్ములా. ఇక్కడ 2.5 వచ్చింది, గుర్తు పెట్టుకోండి అన్నానుగా. ఇది 2.5. ఈ 2.5కి ఇక్కడ 2.5కి 2.5 మార్కింగ్. ఇది ఈ లోతు వచ్చేసి మీడియం వాళ్ళకి ఇంచుపావు ఇంచున్నర వరకు కొట్టుకోవచ్చు, ఈ బ్యాలెన్స్ ని బట్టి. ఫిట్టింగ్ వాళ్ళకి ఇంకా గుంట కొట్టాలి. ఇక్కడ షోల్డర్ వచ్చేసి పాయింట్ తక్కువ 2 సెంటర్. మనం దీనికి ఇంచుపావు నుంచే గుంట కొట్టడానికి షేప్ ని వాల్చుకోవాలి. ఈ షేప్ ని వాల్చుకోవడానికి ఈ స్కేల్ తో కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా జరుపుకుంటూ ఇలా కూడా ఈ స్కేళ్లతో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇది కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా ఈ స్కేల్ తో కూడా ఈ షేపుల్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఈ స్కేళ్ళు లేవు అనుకుంటారా, మీరు కంటి చూపుతోనే నమూనా ప్రకారం ఇలా గీసుకుంటూ షేపుని తీసుకోవచ్చు. మనం ఎక్కువగా స్కేళ్ల మీద ఆధారపడే కంటే మనం సొంతంగా షేపుని అలవాటు చేసుకుంటే, ప్రతిరోజు మనం స్కేల్ పెట్టి కటింగ్ చేయకుండా స్పీడ్గా కటింగ్ చేసుకుంటాం కాబట్టి కంటి చూపుతో తీసేదాన్ని అలవాటు చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. షేప్ ఇలా ఉండాలి. చూడండి, బ్రహ్మాండంగా ఇలా ఉండాలి షేపు. ఇది రింకల్స్ రావు, మెలికలు తిరగకుండా ఉంటది. ఈ మాదిరిగా కటింగ్ చేస్తే మెలికలు అనేది తిరగవు, సంఖ లూజు బాగుంటది. సంఖ మనకు ఫ్రీ ఇవ్వాలి, కస్టమర్ కి పట్టుకోకూడదు. సంఖ వదిలేయాలి. చేతులు ఫిట్టింగ్ ఉండాలి. చేతులు ఫిట్టింగ్ ఉండాలంటే సంఖని ఫిట్ చేయకూడదు. సంఖలు వదిలేయాలి, చేతులు ఫిట్టింగ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టుకొని బ్యాక్ ని కూడా, ఈ చెయ్యి బ్యాక్ కదా, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇక్కడ బ్యాక్ ని కూడా మనం సరి చేసుకోవాలి. బ్యాక్ ని కూడా షేపు మనకు తెలియాలి, నమూనా అనేది తెలియాలి. దీన్ని బ్యాక్ ని కూడా ఇలా సరి చేసుకొని ఇక్కడ కలుపుకోవాలి. 2 జాయింట్లలో 2 కలవాలి. చూడండి ఎంతో చక్కగా నీటుగా ఉంది. ఇది కుట్టినాక కూడా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. ఇలా ఉంటే ప్రతిదీ మనం నమూనా అనేది అర్థమవ్వాలి మనకు. చూడండి ఎంత నీటుగా ఉందో, చక్కగా కూర్చుంటది, మెలికలు తిరగవు చేతులు. ఇప్పుడు చాక్ పట్టీ కోసం మనం దీన్ని సెంటర్ చేసుకోవాలి. చూడండి 12.5 కదా, 12.5లో 6.5. ఇక్కడ దీన్ని ఖర్చు వదిలేసి ఈ మార్కింగ్ ని కలుపుకోవాలి. సెంటర్ లో ఖర్చు వదిలేసుకొని సెంటర్ ఇది దీనికి చాక్ పట్టి ఓపెన్ చేయాల్సిన పద్ధతి. ఇక్కడ 5.5 ఓపెన్. ఈయనకి చాక్ పట్టీకి బటన్ కూడా పెట్టాలి. ఇది మనం గీత గీస్తే మార్కింగ్ వచ్చింది. ఇది మనం కటింగ్ చేయాల్సింది ఇక్కడికి. రెండు బాజీ ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఇలా ఘాటు పెట్టుకోవాలి క్రాస్ గా. ఇలా మనం డబుల్ చాక్ పట్టీ కట్టుకుంటే, చాక్ పట్టీ బటన్ పెట్టే మాట అయితే డబుల్ చాక్ పట్టీ కట్టుకుంటే బాగుంటది. డబుల్ చాక్ పట్టీ కట్టుకోవడం, చాక్ పట్టీ బటన్లు పెట్టాల్సిన వాటికి డబుల్ చాక్ పట్టీ కట్టాలి. డబుల్ చాక్ పట్టీ కుట్టడం ఎలాగా అని మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ రాయండి. డబుల్ చాక్ పట్టీ కుట్టేది చూపండి అని. నేను డబుల్ చాక్ పట్టీ ఎలా కుట్టాలో వీడియో పెడతాను. ఇప్పుడు రెండవ చెయ్యి కూడా ఇలా తీసుకుందాం. ఇలా పరిచి రెండవ చెయ్యి తీసుకోవాలి. గడి కలుపుకోవాలి. అడ్డం గడి, నిలువు గడి 2 కలుపుకుంటూ కటింగ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ సెంటర్ కలవాలి, ఇక్కడ కూడా కలవాలి. మనం షోల్డర్ కి సారలు కలపడానికి ఈ గడి కలుపుకోవాలి. ఇది ముఖ్యం మనకు. కటింగ్ చక్కగా చేయండి. మంచి ఫినిషింగ్ తో స్టిచ్చింగ్ చేయండి. కస్టమర్ల కాడ ఒక పావల డిమాండ్ గా తీసుకోండి. ఇది అలవాటు చేయాలి. మనం పని బాగా చేయొచ్చు. డబ్బులు కూడా మన కష్టానికి తగినంతగా డబ్బులు అడిగి తీసుకోవాలి. పని బాగా చేస్తే కస్టమర్లు కూడా
మనం పుట్టింది వాళ్ళకి అర్థమైపోయిద్ది. చూడండి, మనం చాలా చక్కగా ఫినిషింగ్ ఇస్తున్నాము. పని నీటుగా చేస్తున్నాము. మంచి మెటీరియల్ వాడుతున్నామండి. మనకు మీరిచ్చే రేటు గిట్టుబాటు కాదు. నేను ఈ రేటుకైతే స్టిచ్చింగ్ చేయగలనని మనం ముందుగానే చెప్పుకోవాలి. చూడండి, చేతి షేప్ ఇలా ఉండాలి. గుంట కొట్టే విధానం చాలా బ్రహ్మాండంగా కూర్చుంటది. మీకు సందేహం వద్దు. మంచి రిజల్ట్‌తో చెప్తున్నా. రిజల్ట్ లేకుండా చెప్పట్లేదు. మంచి రిజల్ట్ ఉంది. బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. ఇది పూర్తి లెక్కలతో కటింగ్ చేసే విధానం ఇది. ఉజ్జాయింపు కాదు. ప్రతి ఒక్కటి లెక్కలతో సహా కటింగ్ చేయాలన్నమాట. నా వీడియోలు చూసి బాంబే టైలర్‌లు కూడా నాకు కాల్ చేసి మాట్లాడిన సందర్భాలున్నాయి. బాంబే టైలర్స్ కూడా నాకు పలకరించారు. చాలా బాగుంది. ఎక్కడ నేర్చుకున్నావు అనేసి పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు పలకరించడం జరిగింది. ఇది చేతికి గడి కలిపే పద్ధతి. ఇక్కడికొచ్చింది. ఇది దీనికి ఈ ఘాటు పెట్టాం గదా! చేతికి సెంటర్ ఇది. ఇక్కడికి సెంటర్ రావాలి. షోల్డర్ కూడా సెంటర్ పాయింట్ రావాలి. సెంటర్ పాయింట్ రావాలంటే మనకొక పాయింట్ బ్యాక్ షోల్డర్‌లో తగ్గింది. మనం దీనికి షోల్డర్ ఛాతీలో నుంచి 8వ వంతెయ్యాలి. ఛాతీలో 8వ వంతు ఇది. ఛాతీ 42 సైజు. 42 సైజులో 5:15 8వ వంతు. 5:15 ప్లస్ మన ఖర్చులు 6 అంగుళాలు. 6 అంగుళాలైతే ఇక్కడ మనకి 4 అంగుళాలొస్తుంది. మనం ఇక్కడ 4 అంగుళాలేద్దాం. ఇక్కడ 4 అంగుళాలు. ఈ 4 అంగుళాల్లో ఫ్రంట్ వైపుకి పావు తక్కువ 2 పెట్టి, బ్యాక్ వైపుకి ఇక్కడ పాయింట్ తక్కువ 2 పెడదాం. సెంటర్ దీనికి పాయింట్ తక్కువ 2 చేద్దాం. 2 అంగుళాలు రావాలి గదా! ఒక పాయింట్ తగ్గిచ్చి పాయింట్ తక్కువ 2ని సెంటర్ చేద్దాం. ఎందుకంటే ఫ్రంట్ ఎక్కువ ఉంటది. బ్యాక్ తక్కువ ఉంటది. ఇప్పుడు ఇక్కడ 6 అంగుళాలు పెట్టుకుందాం. దీనికి స్ట్రైట్‌గా సమానంగా. ఇది 6 అంగుళాలు. ఇక్కడ ఈయనకి 2:15 వరకు గుంట కొట్టొచ్చు. ఇక్కడ 3 అంగుళాలు. పద్దెనిమిదిన్నర షోల్డర్. ఇది 9:15. ఇది ఖర్చు. ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టుకొని ఇది 9:15. ఇది ఖర్చు. ముందుగా ఇది స్ట్రైట్ మార్కింగ్. ఇది స్ట్రైట్ మార్కింగ్. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్‌ని ఎక్కువ అవసరం లేదు. ఒక పాయింట్‌ని ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే మనం చేతికి ఇక్కడ గుంట కొట్టేటప్పుడు చేతికి ఇక్కడ గుంట కోసం వాల్చాం గదా! ఈ వాల్చినందువల్ల ఇక్కడ కొంచెం ఒక పాయింట్ షేప్‌నివ్వాలి. షేప్‌నివ్వకపోతే మీరు చెయ్యి ఇక్కడ ఇలా లాక్కుంటది. స్ట్రెయిట్‌గా పెట్టి కట్ చేస్తే. చూడండి, ఇది దీనికి సెంటర్ పాయింట్. ఇప్పుడు మనం గుంట కొట్టాల్సింది ఈ సెంటర్ పాయింట్ ప్రకారంగా ఇలా వాల్చుకొని బ్యాక్‌కి కొంచెం తగ్గినందువల్ల ఇక్కడ కూడా తక్కువ పెట్టేస్తున్నా. ఇక్కడికి, ఇక్కడికి. ఇలా గీసుకొని గోరుతో గీసిన మార్కింగ్ ఇక్కడికే వచ్చింది. ఇప్పుడు మనం దీనికి చిన్న పాదం ఖర్చు వదిలేయాలి. చిన్న పాదం ఖర్చు వదిలేయాలి. చక్కగా ఉండాలి ఈ రౌండ్ అనేది. ఈ రౌండ్ ఫ్రంట్ రౌండ్ ఈ రౌండ్ కలిసేలాగా ఒక బ్యాలెన్స్ ప్రకారంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ కి జత చేద్దాం. ఇవి ఫ్రంట్లు కదా, ఇది జోడించాలి కదా ఫ్రంట్ కి ఇలా. చూడండి, సెట్ అయిపోవాలా. ఈ రౌండ్ బ్రహ్మాండంగా రౌండ్ కూర్చుంది. ఇక్కడ ఇది కూడా కూర్చుంది. సెంటర్ పాయింట్ వచ్చింది. ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చింది. షర్టు కరెక్ట్ గా భుజం మీద సెంటర్ పాయింట్ మనకి ఇది. మనం కొలత పట్టుకునేది ఇక్కడ నుంచి. మనం కొలత తీసుకుంటుంది పొడవు ఇక్కడ నుంచి.
సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. ఈ సెంటర్ పాయింట్ కనుక్కోమని నేను మొదటి నుంచి చెప్తున్నా. మీరు సెంటర్ పాయింట్ కనుక్కుంటే షర్టు చక్కగా రెండు వైపులా కూడా ఎటు లాగకుండా లెగవకుండా సెంటర్లో కూర్చొని ఎటు ఎంత పెట్టినా అలా ఇచ్చేసిద్ది. సెంటర్ పాయింట్ అనేది మనం కనుక్కోకుండా ఇష్టం వచ్చినట్టు గుంటలు కొట్టి షోల్డర్ మెజర్మెంట్లు చాలా మంది ఇంకా ఏదో భయపడుతున్నారు. ఛాతీలో నుంచి 8వ వంతు ప్లస్ ఖర్చులు కలుపుకోండి అంటే భయపడుతున్నారు. సైజుని బట్టి షోల్డర్ వస్తుంది. మీకు ఇది పక్కా మెజర్మెంట్ అన్నమాట. ఇది కటింగ్ చేయాల్సింది ఇలాగా. అసలు ఇష్టం వచ్చినట్టు 5.5, 3.5 లేదా 4, 6 ఇలా కాదు మనం పెట్టాల్సింది. మనం ఒక కస్టమర్ సైజుని బట్టి షోల్డర్ పెడతా ఉండాలి. ఎక్కువ బాడీ కలిగిన వారికి పెద్ద షోల్డర్, తక్కువ బాడీ ఉన్న వారికి చిన్న షోల్డర్. ఈ లెక్క ప్రకారంగా కట్ చేసుకోమని నేను మీకు మొదటి నుంచి చెప్తున్నా. మంచి రిజల్ట్ ఉంటది. మీరు ప్రయత్నం చేయండి, మంచి రిజల్ట్ ఉంటది. షోల్డర్ కటింగ్ చేయాల్సింది ఇలాగా. మీరు కావాలంటే డిప్లొమా చేసినటువంటి వారికి సంప్రదించండి. వారేం చెప్తారు, ఎలా షోల్డర్ తీయమని చెప్తారు అనేది మీకు అర్థమైంది. షోల్డర్ తీయాల్సినటువంటి పద్ధతి ఇలా. మీరు మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మన వీడియోలు చూస్తున్నారు, మీకు ఉపయోగకరంగా ఉన్నాయి కదా నా వీడియోలు. ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ రాయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రాయండి. మీకు రాకపోతే మీ ఇళ్లలోనో మీ మిత్రుల్లోనో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోకి లైక్ చేయమని అడుగుతున్నాడు, కామెంట్ రాయమని చెప్తున్నాడు, షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు మాస్టర్ గారు అని వాళ్ళ ద్వారా చేపియండి. ఎందుకంటే నాకు దానివల్ల నాకు ఉపయోగం ఉంటది. నేను ఇంత కష్టపడి పెడుతున్నాను కదా. మరి మీరు నాకు ఒక లైక్ చేస్తే యూట్యూబ్ నాకు గ్రో చేస్తుంది. లైక్ చేయకపోతే నా వీడియోల్ని డౌన్ చేస్తుంది. నేను చెప్పిన కటింగ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.